తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మంచి ముహూర్తం చూసి నామినేషన్ వేస్తే సరిపోదు, కుటుంబ సభ్యులను పిలుచుకుపోతే చాలదు. అంతకు మించి ఓటరు దేవుళ్లలో విశ్వాసం కల్పించే చర్యలు చాలా అవసరం. అందుకు పొత్తు పార్టీలు, మిత్రపక్షాల ఐక్యతను చాటాలి. ఏపీలోని ఎన్డీఏ భాగస్వాములు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. సంఘీభావమే బలం, ఐకమత్యమే ఆయుధమని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల పొత్తు, ఆపై సీట్ల సర్దుబాటు ఖరారైన తర్వాత ఓటర్లలో నమ్మకం పెంచే చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అన్నింటా లీడ్ తీసుకొని మరీ పనులు సాగిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి రోడ్ షోలకు ప్లాన్ చేయడం, అవి సూపర్ సక్సెస్ కావడం చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనమని 3 పార్టీల నేతలు చెబుతున్నారు. పైగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే పార్టీని బట్టి కూడా నేతలు స్పీచ్లుంటున్నాయి. ఎవరు ముందు మాట్లాడాలి, ఎవరు తర్వాత మాట్లాడాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనతో వేదిక పంచుకున్న పవన్ కళ్యాణ్ను ప్రశంసించడం ద్వారా కూటమిలో ఆయన ప్రాధాన్యత పెరిగిందన్న సంకేతాలు చంద్రబాబు వదులుతున్నారు. జగన్ను గద్దెదించిన తర్వాత ప్రజల కోసం చేపట్టబోయే కార్యక్రమాలను ఇప్పుడే ప్రకటిస్తూ కూటమి ఎజెండాను ఆవిష్కరిస్తున్నారు. పవన్ కూడా తన కర్తవ్యంగా జనసేన కార్యకర్తలను ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు క్లాష్ కాకుండా చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. వారి వారి జాతక రీత్యా సుముహూర్తం చూసుకొని మరీ భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే 3 పార్టీల నేతలు కలిసి రావడం ముచ్చటగా కనిపిస్తోంది. నామినేషన్ వేసే ప్రక్రియను ఎన్డీఏ భాగస్వాములు ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తున్నారు. కూటమి అభ్యర్థుల ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా, బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా 3 పార్టీల శ్రేణులు ఆయా ర్యాలీల్లో పాల్గొంటూ ఉండడం గమనార్హం. కూటమి అభ్యర్థులు 3 పార్టీల జెండాలతో హంగామా సృష్టిస్తున్నారు. పార్టీ శ్రేణులది అదే తీరు. కూటమి ఏర్పాటవడం గొప్ప కాదు. కూటమిలో పార్టీల మధ్యన ఓటు ట్రాన్స్ఫర్ అనేది అత్యంత కీలకం. అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సింబల్, లోక్సభ నియోజకవర్గానికి మరో సింబల్, ఇలా సైకిల్, గ్లాస్, కమలం మధ్య పార్టీ కార్యకర్తలే పోలింగ్ సమయంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ గందరగోళానికి అసలేమాత్రం తావు లేకుండా కూటమి అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు ప్రజల్లోనూ ఎన్నికల గుర్తుల విషయమై చైతన్యం కల్పిస్తూ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తున్నారు. నిజానికి సీట్ల పంపకాల విషయమై కొంత గందరగోళం నడిచినా నామినేషన్ల పర్వం షురూ అయ్యేసరికి ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా పోయాయి. అయినప్పటికీ టీడీపీకి 4-5 స్థానాల్లో ఇబ్బంది తప్పడం లేదు. అందులో ఉండి, పెందుర్తి లాంటి నియోజకవర్గాలున్నాయి. అలాంటి సమస్యలను పక్కన పెట్టి 3 పార్టీలు ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నెల రోజుల కంటే తక్కువ సమయంలో పోలింగ్ జరగబోతోంది. ఈలోపు చిన్న పొరపాటు జరిగినా దాన్ని క్యాష్ చేసుకునేందుకు జగన్ నేతృత్వ వైసీపీ సిద్ధంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం ఖాయమని కూడా వాళ్లకు తెలుసు. అందుకే ఇబ్బందులను పక్కన పెట్టి వాళ్లు ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu channel.